అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. తొలి రోజు సభ ముందు 5 బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. వీటితో పాటు మరో 2 నివేదికలను కూడా ప్రవేశపెట్టబోతోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాటు చేయబోతున్న తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రకటన చేయనున్నారు. ఆ తర్వాత ఏడాది పాలనపై చర్చ చేపట్టే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు రైతన్నలకు ఇటీవల సీఎం రేవంత్ ఇచ్చిన రైతు భరోసా హామీపై చర్చ చేపట్టనున్నారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. దీంతో దీని విధి విధానాలపై సభలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. వీటితో పాటు సభ ముందుకు రానున్నాయి పలు సంతాప తీర్మానాలు. ఈ తీర్మానం తర్వాత బీఎస్సీ నిర్వహించే సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారే అనే చర్చ జరుగుతోంది. అయితే సభకు విపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా లేదా అనే దానిపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. దీనిపై కంప్లీట్ అప్డేట్స్ ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చెప్పండి, ఇవాళ నుంచి అయితే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మరి సమావేశానికి సంబంధించి ఇటు కేసీఆర్ హాజరు అవుతారా లేదా అనేది కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. మరోవైపు నిన్న ఈ సమావేశానికి సంబంధించి ఇటు ఫామ్ హౌస్ లో మీటింగ్ కూడా జరిగింది. సో మొత్తంగా ఆయన వస్తారనుకోవచ్చా, రారనుకోవచ్చా, ఏం జరుగుతుంది అనుకోవచ్చు నగేష్? ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ మాజీ నేత అలాగే ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ మాత్రం ఇవాళ శాసనసభ సెషన్కి హాజరు కావడం లేదని తెలుస్తుంది. ఇప్పటికైతే ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ అయితే బయలుదేరని పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవాళ శాసనసభ సమావేశాలకు కూడా దూరంగా ఉంటుందని చెప్పి వాళ్ళ శాసనసభ సభ్యులు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్న పరిస్థితి. ఇవాళ ఒకరోజే శాసనసభ జరగనుంది. తదుపరి 14 లేదా 15, 16న మళ్ళీ ప్రారంభం కానుందని చెప్పి ఒక సమాచారం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొత్తగా ఎన్నికైన శాసన సభ్యులకు శిక్షణ తరగతులు కూడా నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఎందుకంటే చాలామందికి శాసనసభ సెషన్లో మాట్లాడే విధానం కానీ, అటాక్ చేసే విధానం కావచ్చు, సబ్జెక్టుని ఎంచుకొని దానిపైన నిర్గలంగా అంటే కంటిన్యూగా మాట్లాడి ఆన్సర్ చెప్పే పరిస్థితులు కూడా తీసుకొచ్చే విధంగా కొత్త శాసనసభ సభ్యులకు శిక్షణ తరగతులు కూడా రేపటి నుంచి ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్కు సంబంధించిన మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్తో పాటు వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా గన్ పార్కు దగ్గరికి చేరుకొని వాళ్ళంతా ఆదాని అంబానీ టీ షర్ట్లు వేసుకొని లోపల రావడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళందరినీ అయితే ప్రస్తుతం పోలీసులు గేటు బయటనే ఉంచారు. ఆ టీ షర్ట్లను తీసివేసి మామూలుగా షర్ట్లు వేసుకొని వస్తేనే లోపలికి రావాలని చెప్పి బయట అయితే ఉంచిన పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఇంటి నుంచి జూబ్లీహిల్స్ నుంచి అసెంబ్లీకి బయలుదేరారు. అసెంబ్లీ కొద్దిసేపటి తర్వాత ప్రారంభం కానుంది. మొదటి రోజు అయితే ఇవాళ 5 బిల్లులు, 2 నివేదికలను సభలో ప్రవేశపెట్టున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన ఉద్యోగుల జీతాలు, పింఛన్ను చెల్లింపు, అనర్హతల తొలగింపు బిల్లు, అలాగే సవరణ కూడా, అలాగే తెలంగాణ పురపాలక సంఘాల సవరణ, హైదరాబాద్ మహానగరక పాలక సంస్థ సవరణ, తెలంగాణ వస్తువులు సేవల పన్ను సవరణ, తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లులు, 2022-23 సంవత్సరానికి గాను విద్యుత్ ఆర్థిక సంస్థ లిమిటెడ్ 9వ వార్షిక నివేదికను కూడా ప్రవేశపెట్టున్నారు. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ లిమిటెడ్ 7వ వార్షిక నివేదికను కూడా సభ ముందు ఉంచనున్నారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించి కూడా చర్చ జరగనుంది. డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన తదితర అంశాలపైన కూడా రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసి సాయంత్రం 6 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి కూడా సభలో శాసనసభ సభ్యులందరికీ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశంపై స్వల్ప చర్చ తర్వాత పలు సంతాప తీర్మానాలు కూడా ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టున్నారు. తదుపరి అసెంబ్లీ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సమావేశాల్లో ముఖ్యంగా రైతు భరోసా విధి విధానాలపై చర్చ జరుపున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రైతు భరోసాపై మంత్రి మండలి ఉపసంఘం పలు జిల్లాల్లో పర్యటించి రైతులు, రైతు సంఘాల నేతలు, కూలీలు, వాళ్ళ వర్గాల నుంచి కూడా చాలా విషయాలు సేకరించారు. ఎందుకంటే ఒక కటాఫ్ను చేయాలి అంటే 5 ఎకరాల 10 ఎకరాల అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దాని వరకైతే రైతు భరోసా ఇవ్వాలనేది కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టి అన్ని పార్టీల ఎమ్మెల్యేల నుంచి సూచనల్ని ప్రభుత్వం స్వీకరించుంది. తొలి రోజు శాసనసభ
ముగిసిన అనంతరం కొంత విరామం ఇవ్వడానికి కూడా ఇందాక చెప్పినట్టుగా విరామం ఇవ్వడానికి అవకాశం ఉంది. వాళ్ళ ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళకు శిక్షణ తరగతులు కావచ్చు, మిగతా వ్యవహారాలు కావచ్చు కూడా ఖచ్చితంగా పాటించాలన్న విషయాలను కూడా చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఇక అస్త్రశస్త్రాలతో ప్రభుత్వం అయితే ఎదురుదాడికి ఈ శాసనసభ సమావేశంలో సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. ఎందుకంటే గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన తర్వాత ఈ రెండవ సెషన్ ప్రస్తుతం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే అప్పులకు సంబంధించి కిస్తీలు వడ్డీలు ద్వారానే తమ ప్రభుత్వం నడుస్తుంది. అందుకే ఇప్పటికే రైతు రుణమాఫీ చేపట్టాము. అలాగే చేనేత కార్మికులకు సంబంధించి 58 కోట్ల బిల్లును కూడా ఆర్థిక శాఖకు పంపించడం కావచ్చు, మిగతా రైతు భరోసాకి నిధులు విడుదల చేయడం కావచ్చు. ఈ మధ్యనే సంక్రాంతి కూడా రైతు భరోసా వేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన పరిస్థితి. ఇంకా రుణమాఫీకి సంబంధించి పూర్తిగా ఎండు చేయాలనే విషయాన్ని కూడా ప్రభుత్వం వచ్చింది. ఇక రాష్ట్రంలో ఏదైతే ఆ వడ్లకు బోనస్ 500 కొనసాగుతోంది. మిగతా ఎవరైతే ఏదైతే 6 గ్యారంటీలకు సంబంధించి ఉచిత మహిళల ప్రయాణం బస్సులలో కావచ్చు, మిగతా వ్యవహారాలకు సంబంధించి కూడా ప్రభుత్వం గట్టిగానే ప్రతిపక్షాలకు సమాధానం చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఇక లగచర్ల ఇష్యూని ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు ఎంచుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఫార్మా నుంచి ఇండస్ట్రియల్ కారిడార్కు వెళ్ళిందన్న నేపథ్యంలో ఇండస్ట్రియల్ కారిడారు కొడంగల్ నియోజకవర్గంలో ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు, ఎన్ని వేల మందికి ఉద్యోగ కల్పన జరగనుందన్న విషయాన్ని కూడా డైరెక్ట్గానే ప్రతిపక్ష సభ్యులకు ఆన్సర్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మిగతా ఏవైతే ఉన్నాయో దిలావార్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా గతంలో ప్రభుత్వాన్ని నడిపిన బీఆర్ఎస్ నేతలే అందులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉండి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కొడుకు సాయి డైరెక్టర్ కావచ్చు, వాళ్ళకు సంబంధించిన వియ్యంకుడు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఎక్స్పోజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రైతు సంఘాల నేతలతో నిర్మల్ జిల్లాలో చర్చలు జరిపిన తర్వాత పూర్తిగా దిలవార్ ప్రాజెక్టునే ప్రభుత్వం ఆపేసింది. ఆ విషయాన్ని కూడా ఘనంగా అసెంబ్లీలో ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అంటే ప్రజా వ్యతిరేక విధానాలు ఏవి ఉన్నా కూడా తమ ప్రభుత్వం ఒప్పుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ప్రజలు ఆమోదం, రైతు సంఘాలు, రైతు నేతల కూలీలు వాళ్ళందరూ ఒప్పుకుంటేనే, ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు స్వీకరించిన తర్వాతనే ఖచ్చితంగా ప్రజాపాలన చేసే విధంగా ముందుకెళ్తున్న విషయాన్ని సభలో డైరెక్ట్గానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సీతక్క కావచ్చు, సురేఖ వీళ్ళందరూ కూడా తమ మంత్రివర్గ సహచరులంతా కూడా ఎదురుదాడికి దిగి ప్రభుత్వం చేస్తున్న పనులు అయితే ఉన్నాయో ప్రజలకు ఎలా చేరవేస్తున్నాం, ఎంత డబ్బు ఖర్చు అవుతుందన్న విషయాన్ని కూడా ఏదైతే అధికారులు ఇచ్చిన సూచనలు కావచ్చు, అధికారులు ఇచ్చిన రికార్డులు కావచ్చు, అవన్నీ కూడా డైరెక్ట్గా సభలో ప్రవేశపెట్టి ప్రతిపక్షాల ఎదురుదాడిని ఖచ్చితంగా ఎదుర్కోవాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికే సహచర సభ్యులందరికీ కూడా వాళ్ళందరికీ చెప్పిన పరిస్థితి. ఈరోజు కూడా సభ అయితే హాట్గా జరిగే అవకాశం కనిపిస్తుంది. మరి ఎంతసేపు జరుగుతుంది, ఈ మిగతా తీర్మానాలన్నీ ఏవి ప్రవేశపెడతారనేది కూడా కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ నగేష్.